ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలండి. ఇంతటి మహానుభావులు అందరూ ఎందుకు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటున్నారంటే, ఒక మహానుభావుడు, ఒక యుగ పురుషుడి గురించి ఒక చర్చా వేదిక, ఒక సన్మానం, ఒక స్మృతి, ఒక సంస్మరణం, ఒక జ్ఞాపకార్థం జరిగే ఒక ప్రతి వేడుక, ఉత్సవం, ఆ ఉత్సవంలో పాల్గొనటానికి అదృష్టం ఉన్న వాళ్ళందరూ మహానుభావులే. అది వేదిక పైన కావచ్చు, వేదిక ముందు కావచ్చు. అలాంటి ఒక వేదిక మీదకి నేను రాగలిగే అదృష్టాన్ని పొందినందుకు నా జన్మ ధన్యం. అలాంటి ధన్యమైన జీవితాన్ని నాకు ప్రసాదించింది మాత్రం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. నా దైవం అన్నమాట. ఆయన యొక్క దివ్యమోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా అంటే పిచ్చి పట్టేడు చేసింది. సినిమా రంగంలోకి ప్రవేశించేటట్టు చేసింది. సినిమా రంగంలో సహాయ దర్శకుడుగా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, కథకుడిగా ఎన్నో పదవులను అలంకరింపజేసేటట్టు చేసింది. అందులో విజయాలని, అఖండ విజయాలను నమోదయ్యేటట్టుగా చేసింది. ఇన్ని పదవుల్ని, ఇన్ని స్థాయిల్ని నేను పొందగలిగినా, నేను మొదట పొందిన స్థాయి ఏదైతే ఉందో అదే ఈ వైవిఎస్ చౌదరి నందమూరి వీరాభిమాని అని అనిపించుకోవడంలోనే నాకు ఆనందం, కిక్కు, ఆ గర్వం, ఆ సంతోషం, ఆ గొప్పదనంగా ఫీల్ అవుతుంటాను.